హలో గైస్, ఏంటి వీడు ఎంత గ్యాప్ ఇచ్చాడు అనుకుంటున్నారా? ఏం లేదమ్మా, కొంచెం ఖాళీ లేదంతే. లేదంటే వీక్లీ మూవీస్కి వెళ్తానే ఉంటాం, రివ్యూస్ మీకు ఇస్తానే ఉంటాం. అండ్ ఏంటి ఈరోజు మాస్క్ తీసాడు అనుకుంటున్నారా? ఏం కాదు, మాస్క్ మర్చిపోయాం అంతే, ఇంకేం కాదు. ఈరోజు మనం వచ్చేసాం ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి. మేము ఆంధ్రా కింగ్ ఫ్యాన్సే, కాకపోతే మన ఆంధ్రా కింగ్ ఇప్పుడు ఆయన కాదు, వేరు. ఆ తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత సంగతి. తర్వాత సంగతి కదా, అందరికి ఎవరు ఎవరికి ఫ్యాన్ అయితే వాళ్ళే ఆంధ్రా కింగ్. కామెంట్ చేయండి గైస్, కొట్టుకోండి కింద కామెంట్లో. సో గైస్, ఇంకా మూవీ విషయానికి వస్తే నేనైతే లిటరల్ గా చెప్పాలంటే రామ్ పోతినేనికి చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఒక మంచి మూవీ అయితే పడింది. అయితే చెప్పుకోవాల్సిన విషయం, ఎందుకంటే చాలా డిజాస్టర్స్, ఐ మీన్ గుర్తు కూడా లేవు. లిటరలీ లాస్ట్ మూవీ ఏంటంటే డబుల్ స్మార్ట్ అనుకుంటా. నాకే కొంచెం టైం పట్టింది గుర్తుపడ్డా. ఈ సినిమా డబుల్ స్మార్ట్ అనుకుంటా. డబుల్ స్మార్ట్, యా, డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్. దాని తర్వాత ఒక మంచి సినిమా యాక్చువల్లీ, ఎందుకంటే సినిమా బాగుంది యాక్చువల్లీ. ఎందుకంటే మనలాగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇట్స్ ఎ గుడ్ మూవీ. సో మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 45 minutes, 46 minutes. సారీ 46 minutes అంట. సో అది కొద్దిగా ఎక్స్పెరిమెంటల్ అని చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో 2 hours 46 minutes మూవీకి అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, యాక్చువల్లీ బోర్ కొట్టలేదు, కంటిన్యూ అవుతుంది. ఒక స్టార్ హీరో ఒక ఫ్యాన్ కి ఎలా లింక్ అయ్యాడని ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సినిమా అయితే బాగుంది భయ్య, చాలా లింకబుల్ గా ఉంది. బట్ స్టోరీ కొద్దిగా అక్కడక్కడ గెస్ అయితే చేస్తారు మరి ఖచ్చితంగా. ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్. కొంచెం మ్యూజిక్ వచ్చేసరికి కొద్దిగా ఫ్రెష్ గానే ఉంది. ఎవరు మ్యూజిషియన్స్? ఇద్దరు ఉన్నారు, ఎవరో ఇద్దరంట. యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కొత్త వాళ్ళు, మెర్విన్ అండ్ సమ్ అదర్ గాయ్. వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ అయితే అంటే లైక్ మాకైతే తెలియదు, బట్ మ్యూజిక్ అయితే కొద్దిగా ఫ్రెష్ గానే ఉంది. అండ్ హీరో ర్యాపో చాలా ఎనర్జెటిక్ గా యాక్ట్ చేస్తారు. అండ్ లైక్ హీరోయిన్, అమ్మో ఐరన్ లెగ్, తన ఐరన్ లెగ్ ఈ మూవీకి వర్కౌట్ అవ్వలేదు అనమాట. అయ్యిందంట వర్కౌట్ అయ్యింది, బాగానే యాక్ట్ చేస్తారు. అరే కాంత మూవీలో కూడా తన యాక్టింగ్ బాగుందిరా. అది కాదురా, తన ఐరన్ లెగ్ ఈ మూవీకి వర్కౌట్ అయ్యిందంటావా అని అడుగుతున్నా. లేదు, సినిమా అయితే బాగుంది. తన ఐరన్ లెగ్ ఏం కాదు, సినిమా తన క్యారెక్టరైజేషన్ ఇచ్చుకోవాలంతే. తన క్యారెక్టరైజేషన్ కి న్యాయం చేసింది. సారీ గైస్, ఇట్స్ నాట్ ఐరన్ లెగ్, బట్ యా తను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ అన్ని మరి అలా ఉంటున్నాయో మరి ఏంటో తెలియట్లేదు. అలా వెళ్తున్నాయి ఈ సినిమాకి ఆ ప్రాబ్లం అయితే లేదు. తన యాక్టింగ్ గానీ మొత్తం అంతా బాగా వర్కౌట్ అయింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సినిమాలో ఫైట్స్ అంటారా అక్కడక్కడ ఓకే తగ్గట్టే ఉన్నాయి. అంటే స్టోరీకి తగ్గట్టే ఇరికించి అమ్మో హీరో ఇప్పుడు 10 మందిని గాలి లేపు తనాలన్నట్టు అయితే అస్సలు లేదు, ఎక్కడ లేదు. నీట్ గా చాలా క్లియర్ గా స్టోరీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని చోట్ల స్టోరీని అయితే గెస్ చేస్తారు. ఈ సినిమా డైరెక్టర్ పేరేంటో తెలుసా? మహేష్ బాబు. కాకపోతే ఘట్టమనేని కాదు, పి మహేష్ బాబు, పి జై బాబు. సో గైస్, మూవీ అయితే వాచబుల్. ఇది మనలాంటి ఫ్యాన్స్, ఇట్స్ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్, అంటే కల్ట్ ఫ్యాన్. చెప్పాలంటే రామ్ అంటే నాకు ఇంత ఎక్కడో కార్నర్ లో ఉంది. ఆఫ్టర్ ప్రభాస్ తర్వాత ఎక్కడో చిన్నగా ఉంది మనోడు అంటే ఇష్టం అని అక్కడ. యా ఎంజాయ్డ్ అలాట్ ఆఫ్టర్ ఏ మూవీ? డబుల్ స్మార్ట్ కాదురా నాయన, డబుల్ స్మార్ట్ అమ్మో రాడ్ రంబోలో అది. ఇస్మార్ట్ శంకర్ లాస్ట్ హిట్ మనోడిది. హలో గురు ప్రేమ కోసం వచ్చిందా? దాని తర్వాత ఏదో రాడ్ సినిమా వచ్చినట్టు, తర్వాత డబుల్ స్మార్ట్ మేబీ. యా చూసారా, అంత డైలమాలో వెళ్ళిపోయారు అనమాట సినిమాలో. రాను గ్యాప్ వచ్చేసింది రామ్ కి, ఎక్కువ గ్యాప్ వచ్చడం వల్ల మన హీరో లవర్ బాయ్ రోల్ చాలా బాగా చేస్తాడు. బట్ ఈ రోల్ కూడా గుడ్. సో వర్త్ వాచ్ గైస్, గుండెల మీద చేసుకుని వెళ్ళండి. కాకపోతే ఎక్కువ సేపు కూర్చున్నాడు అనిపిస్తుంది అంతే, జస్ట్ అంతే, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎక్కడ బోర్ ఏం కొట్టదు. రీసెంట్ టైమ్స్ లో కొంచెం లాంగ్ రన్ ఫిల్మ్స్ తక్కువ ఎంటర్టైన్ చేసాయి, బట్ ఇది అలా లేదు. కంపేర్డ్ టు అదర్ ఫిలిమ్స్, లాంగ్ రన్ ఫిలిమ్స్, దిస్ వాస్ గుడ్. సినిమాకి మా రేటింగ్ వచ్చేసి 3. సారీ గైస్, ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసరికి 3 పొటాటోస్ అవుట్ ఆఫ్ 5. నేను చెప్పింది అదే కదరా, నువ్వు చెప్పింది 3 రేటింగ్ చెప్పాను, నేను పొటాటోస్ చెప్పాను. ఓకే, పొటాటోస్ ఈడియే. నేను 3/5 వేస్తున్నా. ఓకే, యా ఐఎమ్ గివింగ్ 3 పొటాటోస్ అవుట్ ఆఫ్ 5.
ఈ వీకెండ్ కి ఇది ఒక మంచి మూవీ. యా, ఈ వీక్ లో వచ్చిన ఒక మంచి మూవీ, నవంబర్ ఒక మంచి మూవీతో ఎండ్ అవుతుందని చెప్పొచ్చు. సో సీ యూ ఇన్ అనదర్ మూవీ గైస్. సీ యూ, టాటా, బై బై.